మాకే తెలుస్తారు కదా. అలాంటి యూనిఫామ్ వేసుకుని 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసిన మీరు ఇందాక ఆయన పాము చూడగానే అది నాలుగు పాము కట్ల పాము అని చెప్పగలుగుతాడు. అలా మీరు చూడగానే ఆయన ఇంకా లోపలికి అడుగు పెడుతుండగానే పోలీస్ స్టేషన్ కి మీరు చెప్పేస్తారు ఎవరు డాష్ గారు. అందుకని బలహీనల పక్కన నిలబడదామండి, బలవంతుల పక్కన కాదు. వాటికి చాలా ఆనందంగా ఒకవేళ ఉంటే, మంచి మాటలు చెబుతూ ఉంటే, అనర్కళంగా మాట్లాడటానికి నాకు అవకాశం ఉంటే, చిత్తమెచ్చట వైశూన్యమో శీర్షమెచ్చట ఉత్తుంగమో జ్ఞానమెచ్చట ఉన్ముక్తమో గృహ ప్రాచీవరమ తన ప్రాంగణ తలమున దివారాత్ర మృత్తికా రేణువుల క్షుత్రఖండములు కాదో వాక్కును ఎచ్చట హృదయోక్తితో స్ఫుటములు వెలువడుతుండునో కర్మధారయట అజస్ర సహస్ర శతవితాల చరితార్థంపై అనివారిత స్తోత్రంపై అంటూ నేను తెలుగు పద్యాలను అలవోకగా మాట్లాడడానికి కారణం ఏంటంటే డైరీ రాయడం. డైరీ రాయడం కథం తొక్కే తరంగాలో మదం పట్టిన మాతంగాలో విషంకక్కే భుజంగాలో కవీనీ పాటల బలయదిశల దేహంగాలో విలయసాగర తురంగాలో ఇష్టగుంజం మృదంగాలో కవీనీ పాటల కవీనీ గళగణ మంగళ కళకాహళహళాహడిలో కలిగిపోతుని కలిసిపోతుని కలరాకనే కదిలిపోతుని అంటూ తెలుగు పద్యాలు కాని హిందీ పద్యాలు కాని ఇంగ్లీషులోని పద్యాలు కాని కనీసం 5,000 ఇప్పటికిప్పుడు చెప్పగలగానే నాకు ఉన్న ఏకైక శక్తి ఏంటంటే డైరీ రాయడం.